మన దేశం ఇప్పుడు అన్నిట్లోనూ నెంబర్ 1గా దూసుకెళ్తోంది. నేనేదో సాఫ్ట్వేర్ గురించి మాత్రం చెప్పడం లేదు, కత్తి లాంటి విస్కీ తయారీ గురించి చెబుతున్నాను. అవునా అంటే ఇది నిజం. మనలో చాలా మంది అనుకుంటారు ఖరీదైన బ్రాండ్ టేస్ట్గా ఉంటుంది అని. అలా ఏం కాదు, మనకు నచ్చింది తాగితేనే ఖరీదైనది అని లెక్క. ఇక మన స్టేట్లో అన్స్టాపబుల్ బ్రాండ్ తెగ పాపులర్ అవుతోంది. అదేనండి బాలయ్య బాబు మ్యాంక్స్ నౌస్. ఆయనకు అదేస్తేనే కిక్కు. బాలయ్య రేంజ్కి సూపర్ కాస్ట్లీ మందు తాగలేడా? మ్యాంక్స్ నౌస్ ఎందుకు తాగుతున్నాడంటే కిక్కు. మరి దాని రుచి దానిదే. అందుకే ఖరీదైన విస్కీ కోసం పాకులాడద్దు. మందు బాబులు కూడా తమ విస్కీని కులాన్ని బట్టి తాగుతూ ఉంటారు. కొంతమందిది మ్యాష్ నౌస్ కులం, మరి కొంతమందిది మెక్డొనాల్డ్స్ విస్కీ కులం. ఏంటి మరి చీప్గా ఎంసీనా అనద్దు. దేశంలోనే హైయెస్ట్ సెల్లింగ్ బ్రాండ్, ఫారెన్లో కూడా హైయెస్ట్ సేల్ అయ్యే ఇండియన్ మేడ్ విస్కీ ఇదే. అందుకే మందుబాబులు దేన్ని కూడా చీప్గా చూడకూడదు. మంచి నాటుగా ఉండే ఓ పెద్ద తాగుబోతు ఏమన్నాడో తెలుసా? మందంటే నాలుక మీద పడగానే సుర్రుమనాలి, గొంతులోకి వెళుతుంటే తాగామన్న కిక్కు బ్రెయిన్కు తాకాలి. పెగ్గైనా పెళ్ళామైనా సరే ఎంత ఘాటుగా ఉంటే అంత మజా వస్తుందన్నాడు ఆ పెద్ద తాగుబోతు. అంతే, కొందరి కిక్కు అందులోనే ఉంటుంది. ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే మన దేశానికి విస్కీలలో కూడా అవార్డులు వస్తున్నాయి. కావాలంటే నంబర్ 1 అవార్డు వచ్చిన విస్కీని మీరు కూడా తాగి చూడండి. లోకల్ మేడ్ సింగిల్ మాల్ట్ విస్కీ. తాగమన్నాను కదని కొత్త వాళ్ళు కాదు, మద్యం ప్రియులు మాత్రమే. ఇంద్రి అనే బ్రాండ్కు ఏకంగా 14 అవార్డులు వచ్చాయి. ఇది విస్కీ. ఇది పుట్టింది 2021లోనే. మద్యం తాగుడులోనే కాదు, రుచిని పసిగట్టడంలో మంచి పట్టున్న వారు తయారు చేసింది. దీన్ని హర్యానాలోని పిడికాలి డిస్టిలరీ తయారు చేస్తోంది. రాజస్థాన్లో ప్రత్యేకమైన బార్లీ పండించి దాని నుంచే ఈ సింగిల్ మాల్ట్ విస్కీని తయారు చేస్తున్నారు. ఈ ఇంద్రిటిని అనే బ్రాండ్కు ప్రపంచంలోనే అత్యుత్తమమైన విస్కీగా అవార్డు వచ్చింది. ఎక్కడ పోటీలు పెట్టినా సరే ఈ విస్కీదే విజయం. దీనిలో అంత దమ్ముందా అంటే ఉంటేనే కదా అవార్డులు వచ్చేది. మరి దీన్ని ఏకంగా వెనిలా, బటర్ స్కాచ్, స్వీట్, సోర్ల విభిన్నమైన ఫ్లేవర్స్ ను మిక్స్ చేసి డిఫరెంట్ టేస్ట్ తో తయారు చేశారు. పెగ్గులో ఉంటుంది విశ్వాసం అని చెబుతోంది ఈ కంపెనీ. ఇది ఏకంగా హేమాహేమి విస్కీలను కూడా ఓడగొట్టేసింది. ఓల్డ్ విస్కీ మార్కెట్లో మన వాళ్ళు కూడా పట్టు సాధిస్తున్నారు. ఫారెన్ విస్కీలు కాస్త సాఫ్ట్ గా ఉంటాయి, మనవి కాస్త ఘాటుగానే కాదు డిఫరెంట్ టేస్ట్ ను కూడా కలిగి ఉంటాయి. ఇన్నాళ్ళు మనవి కాస్త ఘాటుగా ఉంటాయనుకున్న వారంతా కూడా వెరైటీ ఫ్లేవర్ తగిలితే గొంతు చురుక్కుమన్నా సరే రుచికి రుచి, కిక్కుకు కిక్కు ఇస్తే చాలని ఎగబడుతున్నారు. ఇక మీకు తెలియని అమృతం ఒకటి ఉంది, అదే అమృత్ విస్కీ. నిజమేనండి, ఇది పేరులో మాత్రమే కాదు దమ్ములో కూడా అంతే. ఓల్డ్ ఫైనెస్ట్ స్పిరిట్ గా ఇది పేరు తెచ్చుకుంది. కాంప్లెక్స్ ఫ్లేవర్, కాస్త సురుక్కు, కాస్త సాఫ్ట్ గా ఉండే ఈ అమృతాన్ని ఒక్క పెగ్గేసుకుంటే మూడో పెగ్గుకు రంభా, ఉర్వశి, మేనకలు కళ్ళ ముందు 4Kలో కనిపిస్తారు. అంటే అంత కిక్ అన్నమాట. అలాని వెంటనే ఎక్కేస్తుంది అనుకోవద్దు. ముందు చక్కెలి గంతలు, కాస్త ఎక్కువ తాగితే స్వర్గానికి నిచ్చెన కనిపిస్తుంది. 4 పెగ్గులు దాటాక స్వర్గమే. ఇంకా గాని కకృతి పడి ఎక్కువ తాగారనుకోండి, నిచ్చెన మీద నుంచి జారి నరకంలో పడతారు. ఫైనెస్ట్ విస్కీని ఫైన్ గా తాగాలన్నమాట. అలా కాస్త రుచి చూసి నాలుక లొట్టలేసుకుని తాగాలి. స్టఫ్ ఏదైనా పర్వాలేదు, ఎందుకంటే దీని టేస్టే వేరు. అందుకే యూరోప్ లో ఎక్కడికి వెళ్ళినా సరే బ్రింగ్ అమృత్ అంటున్నారు. ఈ బెంగళూరు బేస్డ్ కంపెనీ న్యూ విస్కీ ఇన్వెన్షన్ లో కొత్త పోకడలకు బాటలు వేసింది. అంతేకాదు ఎంతో మంది విస్కీ తయారీదారులకు కూడా బాటలు వేసింది. ఇక ఆ తర్వాత ఇండియాలో మాత్రమే కాదు ప్రపంచంలోనే పాపులర్ సింగిల్ మాల్ట్ విస్కీ వుడ్ నాట్. ఇది బ్లెండెడ్ సెలెక్ట్ కాస్క్ విస్కీ. ఇది స్మూత్ కూడా. ఈ బ్రాండ్ కాస్త స్పైసీ, కాస్త ఫ్రూటీ, కాస్త స్వీటీ, కాస్త వగరగా ఉంటుంది. ఎందుకంటే దీన్ని ఒక డ్రమ్ములో ఫ్రూట్స్ తో కలిపి బ్లెండ్ చేస్తారు. దీని వాసన కూడా బేపచ్చంగా ఉంటుంది. ఎప్పుడు పేగులు కట్టేవి కాకుండా ఇలాంటి పువ్వు లాంటి మందుతో కూడా గొంతు తడపాలి. దీని ఖరీదు 1000 మాత్రమే. మరి రేటు చూసి మందు విలువ మాత్రం కట్టద్దు. ఇది మందు బాబులకు చెప్పే విషయం. మరి బాలయ్య మ్యాంక్స్ నౌస్ చూడండి, ఆయన రేంజ్ కి ఒక్క నైట్కి ₹1,00,000 ఖరీదైన బాటిల్ కూడా తాగలరు. కానీ మ్యాంక్స్ నౌస్ లో ఉన్న మజా దాంట్లో రాదు. ఇది కూడా అంతే. మనం చీప్ గా చూసిన ఫారెన్ మార్కెట్ లో వుడ్ నోట్ కి మంచి గుర్తింపు ఉంది. కామెత్ విస్కీ కూడా సింగిల్ మాల్ట్, కాకపోతే ఏజ్డ్ విస్కీ ఫ్లేవర్స్ లో ఇది వస్తుంది. ఎక్స్ బోర్బన్, అమెరికన్ వోక్, ఫ్రెండ్ వోక్, షెరీ కాస్క్ ఇలా డిఫరెంట్ ఫ్లేవర్స్ తో ఉన్న రిచ్ విస్కీ ఇది. దీని ధర 2800. ఉత్తరాఖండ్ లో తయారయ్యే ఈ విస్కీ ఇప్పుడు ప్రపంచ మందు ప్రియుల మనసును కొల్లగొడుతోంది. అయితే ఇప్పుడు చాలా మంది చీప్ గా మన దేశంలో చూసే విస్కీలు పక్క దేశాల్లో టాప్ సెల్లింగ్ బ్రాండ్స్ అయ్యాయి. మద్యం ప్రియులకు కొంతమందికి అది నచ్చకపోవచ్చు, కానీ ఫారెన్ లో కూడా ఈ హార్డ్ రఫ్ విస్కీలను తాగుతున్నారు. మన దేశంలో మద్యం ప్రియులు ఇష్టపడే బ్రాండ్లను
ఒకసారి చూద్దాం. వాస్తవానికి మన దేశంలో నెంబర్ 1 బ్రాండ్ మెక్డొనాల్డ్. దీన్ని చాలా మంది చీప్ గా చూస్తారేమో కానీ దీనికి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. అందుకే దేశంలో తాగుబోతులు దీన్ని నెంబర్ 1 చేశారు. ఎంసీ తర్వాత నెంబర్ 2 ర్యాంక్ లో ఉన్న విస్కీ రాయల్ స్టాగ్. దీనికి కూడా చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. మొన్నటి వరకు ఇది ప్రీమియం, కానీ సంపాదించే వాళ్ళు పెరిగి దీన్ని తక్కువ స్థాయికి తెచ్చేశారు. కానీ ఒకప్పుడు రాయల్ స్టాగ్ తాగానంటే అవునా అని విఐపిని చూసినట్లు తాగుబోతుకు కూడా విలువిచ్చేవారు. ఇక మన మందుబాబుల ర్యాంకుల్లో 3వ ర్యాంకు కొట్టింది ఆఫీసర్స్ చాయిస్. దాదాపుగా గత ఏడాది దీన్ని 3 కోట్ల లీటర్లు తాగారట. అంటే అన్ని నీళ్లైనా మన తాగుబోతులు తాగారో లేదో కానీ డౌటే. కానీ తోటి మద్యం ప్రియుడు కాబట్టి మన రెస్పెక్ట్ ఇవ్వక తప్పదు. ఇక అందరూ మెచ్చేది ఐబీ. ఈ మధ్య ఎంసీ తాగడం లేదు, రాయల్ స్టాగ్ కూడా నచ్చడం లేదు, ఐబీనే తాగుతున్నానని గొప్పగా చెప్పుకుంటారు కొంతమంది డ్రింకర్స్. ఎందుకంటే దీని రుచి శుచి సీసా అన్ని చూడగానే పెళ్లి చూపుల్లో పిల్లను చూసినట్లు కొత్తగా వింతగా ఉంటుంది. దీన్ని కూడా దాదాపుగా 2.5 కోట్ల లీటర్లు తాగేశారు మన భారత జనం. ఇక బ్లెండర్ స్ప్రైట్ కు 5వ ర్యాంక్ ఇచ్చారు ఇండియన్ డ్రింకర్స్. ఇక దీని తర్వాత అదేంటో కానీ దేశంలో చాలా మంది ఇప్పుడు 8 PM కోసం ఎగబడుతున్నారట. ఒకప్పుడు కూడా ఇది రిచ్చే, కానీ తాగి తాగి దీన్ని కూడా చీప్ చేసి తెగ చీప్ గా చూసేస్తున్నారు. ఇక ఆల్ ఇండియా 7వ ర్యాంక్ లో ఉన్న విస్కీ రాయల్ ఛాలెంజ్. దీన్ని రాయల్టీగా తాగుతున్నారు మన వాళ్ళు. కాస్త రెస్పెక్ట్ఫుల్ గా తాగుతున్నారు. రేటు పెరిగే కొద్దీ ర్యాంక్ పెరుగుతుంది. ఇక 8వ స్థానంలో ఉన్న విస్కీ పేరు వింటే షాక్ అవ్వాల్సిందే. ఈ మధ్య స్టెర్లింగ్ రిజర్వ్ విస్కీ మీద భారతీయ కుర్రకారు మనసు పారేసుకుంది. ఎక్కువగా కుర్రకారు ఈ స్టెర్లింగ్ ను ఇష్టపడుతూ ఆల్ ఇండియా 8వ ర్యాంక్ ఇచ్చారు. ఇక దేశంలోనే 9వ స్థానంలో సూపర్ రిచ్ అండ్ టేస్టీ విస్కీ రాయల్ గ్రీన్. ఇది కాస్త స్మూత్ గా ఉంటుంది. అలా గ్లాస్ లో నుంచి నాలుక మీద పడుతుందో లేదో గొంతులోకి జారి ఆ తర్వాత లివర్ కు హాయ్ చెప్పి జీర్ణాశయంలోకి అలా చేరిపోతుంది. మంచి స్మూత్ నట్ సెన్సిటివ్ విస్కీ అంటే రాయల్ గ్రీనే. ఇక భారతీయులు ఆశ్చర్యంగా డైరెక్టర్ స్పెషల్ కు 10th ర్యాంక్ ఇచ్చారు. దీనికి కూడా సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఇక చాలా మంది 8 PM అంటే అబ్బే అంటారేమో, కానీ దీనికి ఓ బాప్ ఉందో తెలుసా? అదే 8 PM ప్రీమియం బ్లాక్. దాన్ని 8 తర్వాత తాగడం మొదలు పెట్టండి, తెల్లారి 8 వరకు మీకు హెవెనే. ఇండియాలో అతిగా తాగే మరొక బ్రాండ్ సిగ్నేచర్. దీన్ని తాగితే అలా మత్తులో దేని మీదైనా సిగ్నేచర్ పెట్టేస్తారంతే. అంత ఖుషి ఇస్తుందన్నమాట. ఇది ఆల్ టైమ్ డార్లింగ్ విస్కీ. అంటే మన కల్కి ప్రభాస్ మాదిరిగా సిగ్నేచర్ టేస్ట్ ఎలా ఉంటుందో ప్రభాస్ నాటకండి చెబుతాడు. దీని ర్యాంక్ అయితే టాప్ 12. ఇండియాలో అత్యధికంగా సేల్స్ అయ్యే విస్కీలు ఇవే. ఇక మన దేశంలో తయారై ప్రపంచ లెక్కర్స్ ను ఆకర్షిస్తున్నవి మాత్రం ఇంద్రి, అమృత్, గ్యాన్చంద్ మందులు ముందు వరుసలో ఉన్నాయి. మరి మీకు నచ్చిన బ్రాండ్ ఏంటి? ఖచ్చితంగా కమెంట్ ద్వారా తెలియజేయండి. ఇప్పుడు అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో అవ్వండి. అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.